అని చెప్తాడు. అవును. తర్వాత అతని దగ్గర ఏమైనా ఉంటే డబ్బులు ఆయన జేబులో ఏమో 1,00,000 కోట్లు ఆయన చేతిలో పెట్టి వచ్చిన ఎమ్మెల్యే కల్లా నువ్వు ఇది శాంక్షన్ చేసి పంపించంటే చేస్తాడు. అంతేగాని లేకపోతే ఏముంటది, ఇప్పుడు ఇవన్నీ వచ్చినప్పుడు సంతకం పెట్టిస్తారు. అక్కడికి వెళ్తే వీళ్ళేంటి తిట్టుకునేది, ధనుంజయ రెడ్డి చేయలేదు. ధనుంజయ రెడ్డి దగ్గర డబ్బులు ఏమన్నా 1,00,000 కోట్లు సూట్ కేసు పెట్టిళ్ళాడే నేను. డబ్బులు లేకపోవడం ఒక కారణం అయితే ఓకే, వీళ్ళు అన్నట్టు కేతిరెడ్డి అన్నట్టు పోనీ అధికారులు ప్రయారిటీ ఇవ్వలేదని, అధికారులు ప్రయారిటీ వేరు జగన్ ప్రయారిటీ వేరు అని అనుకున్నా, అడ్మినిస్ట్రేషన్ సక్రమంగా చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యాన్ని అంతవరకు చూడొచ్చు. ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్ కాదు, అతను ఏంటంటే మాన్యువల్ బేస్డ్ పాలిటిక్స్ నడిపాడు, వ్యక్తి ఆధారిత రాజకీయం నడిపాడు, మొత్తం తన చుట్టూ తిప్పుకున్నాడు. అదే మైనస్ అక్కడ. మంచి జరిగినా చెడు జరిగినా మొత్తం జగన్దే తప్పు. అంతేగాని అధికారిని అనద్దు, కింద నాయకులను సలహాదారులను ఎవరిని అనద్దు. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు నాయకుడు వచ్చి అన్నను గెలవాలా, అక్కడికి వెళ్ళి సమాచారం చెప్తే ఏముంటదబ్బా కానీ అంటే ఆ ముక్క వీళ్ళ దగ్గర అన్నారు అనుకోండి, ఇద్దరి మధ్యనే డిస్టర్బెన్స్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు కాదులే ఇంకొకసారి ప్లాన్ చేద్దాం అన్నారు అని చెప్పారు అనుకోండి, అన్నారని కూడా చెప్పరు, ఇంకోసారి ప్లాన్ చేద్దామని వీళ్ళే నెత్తినేసుకుంటారు, ఇబ్బంది అవుద్ది అన్న ఉద్దేశం. అది వాళ్ళని ఎదవాళ్ళని చేస్తారు. కానీ ఇక్కడ ఓకే, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ అంటే జగన్ గారి ముందు మాట్లాడలేకపోవచ్చు, ఎందుకంటే వినయం విధేయత సీట్ ఇచ్చారని గౌరవం ఇవన్నీ ఉంటాయి. ఒక ఐఏఎస్